ఇక్కడ క్లియర్గా మా మంత్రి గారు కనబడతా ఉన్నారు. ఐటీ అండ్ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్ వర్క్ షాప్లో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక్కడ మన ఐటీఐలో నంబర్ 1 కావాలి. యాజ్ ఇది నేను ఎప్పుడో చెప్పిన, మంత్రి అంటే ఇట్లా ఎట్లుంటాడు అనేది చేసి చూపిస్తాడు. ఇక్కడ మన ఐటీఐలో నంబర్ 1 కావాలి. ఆహా, ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటా. మంత్రి వివేక్ వెంకటస్వామి. నిజంగా ఈ మంత్రి గురించి నేను చాలా విషయాలు చెప్పాలి, ఎందుకంటే ఐ అబ్జర్వ్డ్ వెరీ క్లోజ్ హిమ్. ఎంత బిజీ ఉంటాడంటే ప్రజలతోనే ఇక పోతూనే ఉంటాడు, కలుస్తూనే ఉంటాడు, మాట్లాడుతున్నాను. నువ్వు ఎంతమంది కలిసి స్మైల్ తప్ప ఇంకోటి ఉండదు. అంటే ఒక ఆఫీసర్, ఒక మనిషి సీరియస్గా ఏంది అన్నావు వాడు ఎవరు రాడిగా లేకుంటే ఆయన వెళ్ళిపోతారు. కానీ నువ్వు చూడు, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఏం చేసినా స్మైలింగే ఉంటుంది. రిసీవింగ్, ఒక మనిషి రిసీవింగ్నే డాక్టర్ చేయి పట్టుకుంటే సగం రోగం తగ్గిపోతుంది అన్నట్టు, ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఫ్రీగా మాట్లాడిననుకో, నవ్వుకుంటూ మాట్లాడిననుకో ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే అంత బాధ. దానికి అన్నిటికీ నిదర్శనమే ఇక్కడ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు. ఇక్కడ చూద్దాం ఏం మాట్లాడతాం. నూతనంగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఐటీఐలను అప్గ్రేడ్ చేయాలని కార్మిక మైనింగ్ అండ్ శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఐటీఐలు దేశంలోనే నెంబర్ 1 కావాలని ఆయన ఆకాంక్షించాడు. ఇక్కడ మందమర్రి లాంటి ఐటీఐలలో సరైనటువంటి సౌకర్యాలు లేవని తెలిసిందని, అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను విజిట్ చేస్తానని, హైదరాబాద్ విద్యానగర్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలలో 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఐటీఐ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్ షాప్ గురువారం ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమానికి వచ్చాను. మా నాన్న వెంకటస్వామి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఐటీఐ సెక్టార్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ అవకాశము నాకు దక్కడం సంతోషంగా ఉంది అని కూడా చెప్పాడు. తెలంగాణలో అన్ని ఐటీఐలను విజిట్ చేస్తా, సరి అయినటువంటి సౌకర్యాలు అందేలా చూస్తా, ఉద్యోగ అవకాశాలు దక్కేలా స్టూడెంట్ను తీర్చిదిద్దాలి. ఐటీఐ ప్రిన్సిపల్ ఓరియంటేషన్ వర్క్ షాప్లో సూచనలు కూడా చేసినటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతాం అని తెలిపారు. అంటే ఫ్యాకల్టీని పెంచి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేలా ప్రిన్సిపల్ను దృష్టి పెట్టాలని, విద్యార్థులకు మంచి స్కిల్స్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేయాలని సూచించారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలలో సౌకర్యాలు, కొత్త కోర్సుల కోసం సెంట్రల్ ఫండ్ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్.